అందరం కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, మళ్ళీ వస్తాం సార్. మనతో సయ్యద్ రఫీ గారు ఉన్నారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, చెప్పండి. సో రఫీ గారు, విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సో ఒకరికొకరం పార్టీలు నిందించుకోకుండా మీ ప్రభుత్వంలో ఇలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోడ్ల విషయంలో కాస్త నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం. ఇది మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, మీరేం చేయబోతా ఉన్నారు? సో నేషనల్ హైవే మీద కూడా ఈ విధంగా చెరువులు తలపించే విధంగా ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడు అన్ని స్టక్ అయిపోవడం కారణాలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? నమస్కారం అండి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ప్రైమినెంట్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సార్, నిన్న ఇవాళ పడుతున్నటువంటి వర్షాలు చాలా పెద్ద వర్షం. బంగాళాఖాతంలో వచ్చినటువంటి తుఫాను అది రేపు తీరం దాటుతుందని చెప్పేసి అంటున్నారు. విజయవాడలో అయితే, విజయవాడ గుంటూరులో అయితే పెద్ద వర్షం. మొత్తంగా ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడు జరగలేదు, రాలేదు. ఇలాంటి పెద్ద వర్షాలు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు కొండ చర్యలు విరిగిపండి. విజయవాడలో దాదాపు 2-3 లక్షల మంది ఈ కొండల మీదే నివాసం ఉంటారు. 4-5 కొండలు ఉన్నాయి. కొండ చర్యలు విరిగినాయి. మనం వయనాడులో చూసాం, అక్కడ కూడా విపత్తు చెప్పి రాలా. దాదాపు 1000 మంది చనిపోయారు, ఇళ్ళని కూలిపోయింది. ఈ ప్రకృతి వైఫల్యం వచ్చినప్పుడు నష్టం జరుగుద్ది, దాన్ని ఎవరు ఆపలేరు. రెండోది ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో 9 చనిపోయారు. గుంటూరులో ఒక కారు కొట్టుకుపోయి 2 పిల్లలు, ఒక టీచరు ఆ కారులో ఉండి చనిపోయారు. మొన్న అంతకుముందు విశాఖపట్నం పాడేరు దగ్గర ఇలాగే అక్కడ పొంగినటువంటి వాగు దాడుతూ ఒక టీచరు బైక్ లో నుంచి అలా కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇది జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ప్రభుత్వాలకి ఉన్నటువంటి ఆర్థిక స్తోమత ఇటీవల కాలంలో తగ్గిపోయింది. ఎందుకంటే సంక్షేమ పథకాల వైపుకి ప్రభుత్వాలు అన్నీ వెళ్ళిపోయాయి. మా ప్రభుత్వాన్ని కాదు, గతంలో ఉన్న ప్రభుత్వం అన్నీ కూడా ఈ ఓటు బ్యాంకు రాజకీయాల వైపుకి వెళ్ళిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తగ్గిపోయింది ఒక రకంగా చెప్పాలని. ఈ కొండ చర్యలు విరిగిపడటం అనేది చాలా ప్రమాదకరం. ఇలాంటి పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఆ కొండ చుట్టూ ఉండేటువంటి మట్టి కరిగిపోయి ఆ రాయి జారిపోతుంది. సరే, ప్రభుత్వాలు చెప్తారు, మీరు వర్షాలు వస్తే మీరు ఖాళీ, ఎక్కడికి వెళ్తారో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళలేరు. ఇప్పుడు ఇవాళ పొద్దున 6 గంటల నుండి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు, మొత్తం అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. సహాయచరులు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ వర్షంలో కూడా అనుకున్న ప్రకారంగా ఈ పెన్షన్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్వకల్లు వెళ్ళారు. ఇలా జరుగుతూ ఉంది. అయితే ప్రపంచ బ్యాంకు నుండి మనకి నిధులు వస్తా ఉన్నాయి. మనం చూస్తే ఈ రాష్ట్రంలో 3 రకాల రోడ్లు ఉన్నాయి. 1 జాతీయ రహదారులు, 2 రాష్ట్రీయ రహదారులు, 3 జిల్లా రహదారులు. సరే, జాతీయ రహదారులు బాగానే ఉన్నాయి. ఈ రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు బాగా దెబ్బతింటాయి. ప్రభుత్వం వాటిని ఇమ్మీడియట్ గా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర రహదారిలో టోల్ గేట్స్ పెట్టుకుని పీపీపీ పద్ధతిలో వాటి నిర్మాణం చేస్తే తప్పితే ఇమ్మీడియట్ గా ప్రజలకు ఉపయోగం జరిగేటువంటి పరిస్థితి లేదు. జిల్లా రహదారులు రాష్ట్ర ప్రభుత్వం వరకు వాటిని ఆ గుంతలు పూడ్చి దారిలోకి తెచ్చే పరిస్థితి ఉంటుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. అయితే ఈ వర్షాకాలం పోయిన తర్వాత దాన్ని ప్రారంభించాలని చెప్పేసి మేము భావించాం. ఎందుకంటే ఈ పని ప్రారంభించి మళ్ళీ వర్షం వస్తే చేసిందంతా కొట్టుకుపోతుంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు గేట్లు కొట్టుకుపోతే ఆ నాయుడు గారు దగ్గరుండి తుంగభద్ర గేట్కి మరమ్మతు చేశాడు. ఆయన్ని సలహాదారుగా తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా గేట్ల పరిస్థితి అలాగే ఉంది. గ్రీజు పోయకుండా గేట్లు మన పులిచింతల్లో గేట్ ఒకటి కొట్టుకుపోయింది.
అలాగే అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఒక మంచి సలహాదారుని పెట్టుకొని ఆ కార్యక్రమం చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే ఇవాళ కేంద్రం నుంచి ఓ మంచి సహకారం మన రాష్ట్రానికి లభిస్తుంది. అదేంటంటే అంటే ఇందాక జనసేన ప్రతినిధి చాలా విషయాలు చెప్పారు. అది చెప్పిందే నేను చెప్పకూడదని చెప్పి కొత్త విషయాలు చెప్పారు. 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద మనకి కేంద్రం ఇస్తుంది. 90% ఏ బ్యాంకుల నుంచి అప్పు తెస్తారో వాళ్ళు చెల్లిస్తారు. 10% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఆ 10% కూడా మేమే చెల్లిస్తాం. ఇదంతా కూడా 50 సంవత్సరాలు. 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి వస్తున్నాయి. అలాగే పోలవరంకి 12,500 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ గా 6,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. రెండోది ఈ రహదారుల మీద కూడా 8 రహదారులు శాంక్షన్ చేయడం జరిగింది. ఒక పెద్ద హైవే అనంతపురం నుంచి అమరావతికి 6-వే హైవే శాంక్షన్ చేయడం జరిగింది. విజయవాడ చుట్టూ 2 రింగ్ రోడ్లు, అమరావతి చుట్టూ ఒకటి, విజయవాడని కవర్ చేస్తూ 189 కిలోమీటర్ల చుట్టూ ఒక రింగ్ రోడ్ నిర్మాణం, విజయవాడలో ఎక్స్ప్రెస్ హైవే ఎయిర్పోర్ట్ కి. అలాగే రాష్ట్రంలో ఇంకా 7 కొత్త ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ 3 నెలల కాలం అనేక కార్యక్రమాలు. అందులో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలనే దానికి పటిష్టమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది. కేంద్రం ఎంత ఇస్తే వాళ్ళు 60% ఇస్తే మనం 40% ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో అనేక పథకాలు ఈ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఆ పథకాన్ని వెనక్కి పంపించేయడం జరిగింది. కానీ మేము ఈ సూపర్ 6 పథకాలు ఏమైతే మేము ప్రకటించామో మేము ఖచ్చితంగా రేపు జనవరి దగ్గర నుంచి ఎన్ని కూడా ప్రారంభిస్తాం. ఈ మధ్యలో 1-2 కూడా ప్రారంభిస్తాం. వాటన్నిటికీ కూడా మ్యాచింగ్ గ్రాంట్స్ తో కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో వాటిని అమలు జరుపుతాం. మొత్తం కూడా అమలు జరుపుతాం. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 మేలో 31వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఆయన అమ్మఒడి జనవరి 1వ తారీఖు నాడు ఇచ్చాడు 2020. ఆ తర్వాత కూడా 4 నెలలకు 6 నెలలకు అలాగే ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆ నవరత్నాలన్నీ కూడా. మేము కూడా ఇప్పుడు 5 వారాల నుంచి రిజర్వ్ బ్యాంక్ దగ్గర మేము వెళ్ళి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. రెండోది రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్ కూడా 1వ తారీఖు నాడు ఇచ్చేస్తున్నాం. ఇవాళ పెన్షన్స్ అయితే 1 డే బిఫోర్ ఇచ్చేసాం 31వ తారీఖు. రేపు ఆదివారం కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సభల్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారి. గ్రామ సభల్లో ప్రజలు ఏం ఎదుర్కొంటున్నారు అది తెలుస్తాయి. అంతకుముందు పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. పంచాయతీలకు రావాల్సిన డబ్బులు వేరే దానికి మళ్లించేశారు. సర్పంచులు వచ్చి ఆందోళన చేసి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. గ్రామ సీమల్ని ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి బాడీస్ వాళ్ళు గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామానికి ఏం కావాలి దానికి డబ్బులు కనుక కేటాయిస్తే వాళ్ళు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అది గతం నుంచి అది మహాత్మా గాంధీ సూచించినటువంటి విషయము. అది దాన్ని మేము పటిష్టం చేయబోతా ఉన్నాం. ఖచ్చితంగా 1 సంవత్సరం కాలంలో ఈ అభివృద్ధి అనేది ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఉంటుంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆ విపత్తుల్ని తట్టుకునేటువంటి పరిస్థితిలో మేము నిర్మాణాలు చేయడం జరుగుతుంది. అలాగే మీరు చూడండి, హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఉండి 10 days లో రెస్టోర్ చేయడం జరిగింది. అలాగే శ్రీకాకుళంలో తుఫాన్ వచ్చినప్పుడు అక్కడ ఉండి చేయడం జరిగింది. పక్క రాష్ట్రం ఒరిస్సాలో తుఫాన్ వచ్చి దెబ్బతిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలక్ట్రీషియన్స్ ని ఎలక్ట్రికల్ పరికరాలు పంపించే వాళ్ళకి సాయం చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చి మన తెలుగు వాళ్ళందరూ చిక్కుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు వాటిని ఎదుర్కొనే సరైనటువంటి
కార్యాచరణ ప్రణాళిక చేయగలిగినటువంటి శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో మేము చేసేటువంటి అభివృద్ధి, ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేయటం, రోడ్లు కంప్లీట్ చేయటం, అలాగే విద్యా సంస్థల నిర్మాణం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. రాజధానిని నిర్మాణం చేయటం కూడా జరుగుతుంది. ఈ అభివృద్ధి ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాం. రానున్న కాలంలో ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ పటిష్టం చేసి ఈ విపత్తులు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు యాక్ట్ చేసి ప్రజల ప్రాణాలు రక్షించడానికి, ఆస్తులు రక్షించడానికి చర్యలు తీసుకుంటాం. మా నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ హైడ్రా తరహా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆక్రమణలకి గురైనటువంటి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నామని చెప్పారు. అది కూడా భవిష్యత్తులో జరిగి ఒక పద్ధతి ప్రకారంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తారండి మనతో కారు మంచి రమేష్ గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్.